అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో మరొక అద్భుతమైన రెండు రకాల వెరైటీల కర్రీతో అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను। ఫస్ట్ వన్ అయితే చేప తలలతోని పులుసు ఎలా పెట్టుకోవాలి, అలానే సెకండ్ వన్ అనేది చేపల ఫ్రై ఎలా చేసుకోవాలి। చాలా మంది చేపల ఫ్రై చేస్తారు కానీ చాలా కష్టపడిపోతూ ఉంటారు కదా, అలా కాకుండా సింపుల్ గా ఇంట్లోనే చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు। అది ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి। దాని తర్వాత నేను మా దగ్గర ఉండే చేపల మార్కెట్ అనేది ఈ రోజు మీకు చూపించబోతున్నాను। ఇక్కడ అన్ని రకాల చేపలు అనేవి దొరుకుతాయి, రొయ్యలు, పీతలు, అలానే చేపల్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని వెరైటీస్ కూడా పక్కాగా అయితే దొరుకుతాయి అన్నమాట। మా దగ్గరలో కూడా చేపల మార్కెట్ అనేది ఉంది, అలానే మా బిల్డింగ్ కింద కూడా అమ్ముతారు చేపలు, కానీ మేమైతే ఎక్కువగా అక్కడ తీసుకోము। ఎందుకంటే ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, మనకి నచ్చిన చేపలు అనేవి దొరకవు। అదే చేపల మార్కెట్కి వెళ్ళిపోతే అక్కడ మనకి ఏవి కావాలంటే అవి దొరుకుతాయి, తక్కువ రేటుకి కూడా దొరుకుతాయి అనే ఉద్దేశంతో మేమైతే ఎక్కువగా చేపల మార్కెట్కే వెళ్తూ ఉంటాము। మీరు కూడా అలానే వెళ్తారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీరు ఎక్కడ తీసుకుంటారో। దాని తర్వాత ఈరోజు అనమాట మేము మార్కెట్కి అయితే వెళ్ళాము। రేట్లు చూస్తే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే శ్రావణం పూర్తయిపోయింది కదా। శ్రావణంలో అయితే చేపలు అనేవి చాలా తక్కువ రేటు ఉండేవన్నమాట, మేము చాలాసార్లు తీసుకొచ్చాము। శ్రావణంలో ఇక్కడ నెల రోజుల వరకు అనమాట ఎవ్వరు కూడా నాన్ వెజ్ అనేది ముట్టుకోరు, అలానే నవరాత్రులు కూడా 11 days అనమాట ఎవ్వరు తినరు। ఈ మధ్యలో ఈ 2 to 3 days ఉంది కదా, ఈ మధ్యలో ఎక్కువగా నాన్ వెజ్ అనేది చాలా వరకు తింటారు కదా, కాబట్టి రేట్లు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి। ఆ రేట్లు చూశాక మాకైతే అనిపించింది బయటకు వెళ్ళి మటన్ తీసుకుంటే బెటర్ ఏమో అని, కానీ ఈ వారం ఈ రోజు ఎలా అయినా చేపలే తీసుకోవాలని మేమైతే బాగా ఫిక్స్ అయిపోయి ఎంత రేట్ అయినా సరే చేపలనే తీసుకున్నాము। మేము తీసుకున్న చేపలు అనమాట రావస్ తీసుకున్నాము, రెండు అయితే తీసుకున్నాము। అవైతే మేమైతే చేపల్ని ముందు మేమైతే 3 ప్లాన్ అయితే వేసుకున్నాము। ఫస్ట్ వన్ అనమాట చేపల తలని పులుసు అయితే పెట్టుకోవాలి, సెకండ్ వన్ చేపల్ని ఫ్రై చేసుకోవాలి, థర్డ్ వన్ అనమాట నైట్ కోసం చేపల్ని ఇక్కడ అనమాట రావస్తో అనమాట పకోడీ అనేది తయారు చేసుకోవాలని మేమైతే ఫిక్స్ అయిపోయాము। సో అలానే అనమాట 3గా డివైడ్ చేసేసి 3 ప్రిపేర్ చేసేసాము। కానీ ఇప్పుడు మీకు ఈరోజు అయితే నేను 2 వీడియోస్ ఎలా తయారు చేసుకోవాలో నేనైతే చెప్పబోతున్నాను। చేపల తల్లు అనేవి అలా ఫ్రై చేసేదానికంటే మంచిగా పులుసు పెట్టుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। దాని తర్వాత చేపల పీసెస్ అనేవి మధ్యలో ఉండే ముక్కలు అనమాట ఫ్రై చేసుకున్నాము। చాలా మంది చేపలు ఫ్రై చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కదా, అంత ప్రాసెస్ ఏం లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు। మరి అది ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసిస్తారా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి। లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మేము మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయితే అయిపోయింది, సో ఫాస్ట్గా అయితే చేపలను అయితే కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాం। ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయిని అయితే పెట్టుకొని ఆ కడాయిలో కొంచెం ఆయిల్ని అయితే వేసుకున్నాను। ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం మెంతులు, అలానే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసుకోవాలి। ఇప్పుడు నేను చూపిస్తున్నదనమాట చేపల తలల కర్రీ అనమాట। సో ఇదనమాట చాలా ఈజీగా అయితే అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది, కాబట్టి మిస్ అవ్వకుండా అయితే చూడండి। ఇప్పుడు ఇందులోనే ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి అయితే యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు అనమాట వెయిట్ చేయాలి। ఇవన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము చేపలో తలలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టికి దానికి సరిపోయినంత పసుపునైతే యాడ్ చేసేసుకోండి। నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, మేమైతే 4 పీసెస్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను, మీరు కొంచెం ఎక్కువైతే మీకు తగినంతగా మీరైతే యాడ్ చేయండి। ఈ విధంగా మొత్తం పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని అనమాట కలుపుకొని ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం తెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను। అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను। కారం అనేది నేను తీసుకున్న చేపలు బట్టి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకున్నాను, మీరు కూడా అదే విధంగా ఎంత సరిపోతుందో అంతనైతే యాడ్ చేసేసుకోండి। ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టమాటాను కూడా యాడ్ చేసేస్తున్నాను। టమాటా కూడా వేసేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని
కొంచెం ఒక 1 to 2 మినిట్స్ అనమాట ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ అనమాట కుక్ చేసుకోవాలి. ఇలా టమాటా నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకోవాలి. చింతపండు అనేది కొంచెం ముందైతే నానబెట్టుకొని ఉంచుకోండి, అప్పుడే పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదనమాట బాగా మరిగినంత వరకు అయితే వెయిట్ చేయాలి. చూసారు కదా ఎంత బాగా అయితే మరిగిందో. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో అనమాట మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా చేపలు, ఆ చేపలను అనమాట ఇందులో అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎన్ని పీసెస్ యాడ్ చేయాలనుకుంటున్నారో అన్ని పీసెస్ని అయితే అలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేపల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఒక 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఇప్పుడు చేపలకి మూత పెట్టవలసిన అవసరం అనేది అస్సలు ఉండదు. చేపలు అనేవి చాలా త్వరగా అయితే కుక్ అయిపోతాయి. సో ఇది ఒక 2 నుంచి 3 లేదంటే మహా అయితే ఒక 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే లాస్ట్లో ఫైనల్ టచ్ అనమాట మన దగ్గర చేపల మసాలా ఉంటే చేపల మసాలా అనేది యాడ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, దీన్ని అనమాట ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చేపల మసాలాను కూడా అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా చేపల మసాలా వేసిన తర్వాత దీన్ని అనమాట ఇంకొక 2 మినిట్స్ అనమాట బాగా అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పే విధంగా మీరు ట్రై చేయండి. చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. తినడానికి చాలా సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. మరింత ఆలస్యం ఈ వీడియోని మీరు ఇప్పుడే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ అయితే చూసేద్దామా, చేపల్ని ఎలా ఫ్రై చేసుకోవాలో. చేపలు అనేవి ఫ్రై చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్. అది ఎలానో చూసేయండి. ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. ఆ బౌల్లో మీరు ఎన్ని చేపలు తీసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడినంత ఉప్పునైతే యాడ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం పసుపు అలానే కొంచెం కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. మీ దగ్గర కొంచెం గరం మసాలా ఉంటే గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మా దగ్గర అనమాట అమ్చూర్ అంటారు, దాన్ని అయితే నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. అమ్చూర్ లేకపోతే లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా బాగా అయితే చేయితో అయితే కలుపుకోండి. లేదు మీరు స్పూన్తో కలుపుతానన్నా ఓకే. ఇలా చేయితో కలుపుకోవడం ఏంటంటే చాలా బాగా అయితే మొత్తం మిక్స్ అవుతుంది. అప్పుడే అనమాట ముక్కలకి బాగా అయితే పడుతుంది. మీకు కొంచెం పొడి పొడిగా అనిపించినట్టయితే కొంచెం లైట్గా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. లేదంటే ఆయిల్ వేస్తాం కాబట్టి వాటర్ వేయకపోయినా పర్వాలేదు. లేదంటే చేపల్లో వాటర్ ఉంటే అదనమాట ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను చేపలను అయితే వేసేసాను. చాలా బాగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేపలను అయితే పెట్టండి. లేదు అంటే తక్కువ హీట్ అయినప్పుడు అస్సలు పెట్టకండి. చూసారు కదా, ఆయిల్ అనేది బాగా హీట్ అయింది. నేను ఒక్కొక్క చేపను అనమాట ఈ విధంగా ఫ్రై చేయడానికి అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అనమాట పీసెస్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అయితే పెట్టుకొని దీన్ని అనమాట ఒక్కొక్క వైపు ఒక 3 to 4 మినిట్స్ అనమాట సిమ్లో పెట్టుకొని బాగా అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే అనమాట పీసెస్ అనేవి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటాయి. చాలామంది హై ఫ్లేమ్ పెట్టేసి దడ 1 to 2 మినిట్స్లో అయితే రివర్స్ చేసేస్తూ ఉంటారు. అప్పుడు చేపలు అనేవి మాడిపోవడం తప్ప టేస్ట్ అనేది అస్సలు ఉండదు. కాబట్టి నేను చెప్పే విధంగా అయితే ఫాలో అవ్వండి. చూసారు కదా, ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి అనమాట టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని అనమాట మనం బయటికి అయితే తీసుకోవాలి. ఈ విధంగా అనమాట చేపలు అనేవి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. చేపలు అనేవి చాలా అద్భుతంగా అయితే రెడీ అయిపోయి ఇవి చూస్తుంటే నాకైతే నోరూరుతుంది. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేసేయండి. చూసారు కదా, చేపలు అనేవి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని అయితే ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టేసి దాన్ని అనమాట చేపలు ఒక్కొక్కటిగా అయితే తీసేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్కి అంటుతుంది కాబట్టి. సో ఈ విధంగా అనమాట చేపలు అనేవి చాలా ఈజీగా అయితే రెడీ అయిపోయి మీరు కూడా ఈ విధంగా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసే 2 కర్రీస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.